ఇందుకూరుపేట మండలంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రధాన కూడళ్లు, గ్రామాల్లో, కాలనీల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీనికి తోడు డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయి, నీరు సక్రమంగా వెళ్లక ఫలితంగా మురుగు నీటిపై దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్రతిరోజు చెత్త సేకరణ తరలింపు జరగపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్తను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. స్వచ్ఛంద్ర అంటూ 1-2 రోజులు అధికారులు హడావిడి చేశారని, ఆ తర్వాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ కార్మికులు వచ్చినా తూతూ మంత్రంగా పనులు చేసి వెళ్లిపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇందుకూరుపేట మండలంను పరిశుభ్రంగా ఉంచి దోమల విజృంభణకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది కొట్టి కనీసం? ఓయమ్మ ఎన్ని రోజులు అయినా మాకే గుర్తులేదు. రోజులైతే గుర్తుంటాయి, నెలలే. ఎప్పుడు కొట్టారు? ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి. సిబ్బంది ఏమన్నా వచ్చి క్లీన్ చేస్తున్నారు? మీకు ఏమన్నా వచ్చి చెత్త ఎత్తుకోపోతారు, కాలువలు క్లీన్ చేయట్లా, దోమల ముందు కొట్టడంలే, పూడికలు తీయట్లేదా? పూడికి తీయటంలే. పూడికి అదేమంటే ఆడబడిపోయింది, ఈడ పోవటం లేదు నీళ్ళు అని చెప్తున్నారు కానీ పూడికి తీయటంలే. ఎన్ని రోజులు దానికి? రోజులు కాదు, నెలలు. రోజులైతే గుర్తుంటాయి మాకు, నెలలే గుర్తుంటాయి. ఇప్పుడు మీకు పంచాయతీ ప్రెసిడెంట్ సర్పంచ్ ఉన్నాడు, అతనికి చెప్పారు ఎప్పుడన్నా? ఆయన చూస్తున్నాడు పోతున్నాడు. మీరు చెప్పారా? మేము చెప్పలే, అయితే చూస్తున్నాడు ఆయన, చూస్తున్నాడు కదా ఆయన పరిస్థితి. పంచాయతీ ఆఫీసులో చెప్పారా? ఇప్పుడు సెక్రటరీతో మాట్లాడారా? పంచాయతీ సెక్రటరీ ఏం మాట్లాడలేదు, చెప్పటంలే. వాళ్ళు అయితే చెత్తలైతే ఎత్తున్నారు కానీ కాలువలు పుడికిలు తీయటంలే, దోమల ముందు కొట్టడంలే. మాకు అందులో దగ్గర కదా కాలువ, ఇదే కాలువ, ఇదే ఇల్లు అయిపోయా.